జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. యాజ్ ఎ డాక్టర్ కాన్సిక్వెన్సెస్ గురించి మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేయడం నా బాధ్యత. అందుకే చెప్తున్నాను. సో మీరు ఓకే అనుకుంటే ట్రీట్మెంట్కి ప్లాన్ చేద్దాం. మాకోకే డాక్టర్, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మీరు ఏమంటారు సార్? ఎస్ డాక్టర్. ఓకే దెన్, రేపు పోస్ట్ లంచ్ మీరు ఆ అమ్మాయిని తీసుకురండి. ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే డాక్టర్. దీస్ ఆర్ ఫార్మాలిటీ డాక్యుమెంట్స్. ప్లీజ్ సైన్ ఆన్ దెమ్ బికాస్ ఇలాంటి ప్రాసెస్ కి కన్సర్న్ పర్సన్ సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలి. ఆర్యా, ఓకే, విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ డాక్టర్. చెయ్యి డాక్టర్. గుడ్ లక్. చా, లక్ష్మీ పల్లె హ్యాండ్ చెల్లిపోయింది. వస్తుంది కదా, అప్పుడు చెప్తా. గోపి, అమ్మా. గోపి కాఫీ తీసుకురా. అలాగే అమ్మా. గోపి, నాకు కూడా కొన్ని వాటర్ తీసుకో. అలాగే సార్. ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్ ప్లీజ్. హలో ప్లీజ్. నీరజ్, ఏంటో చప్పుడు? ఓపెన్ ద డోర్ ప్లీజ్, హెల్ప్ మీ. హలో. అమ్మా, అది రాణి వాయిస్ లో ఉంది. చూద్దాం పద. పద. ప్లీజ్ హెల్ప్ మీ. హలో. అమ్మా, ఈ రూమ్ లోంచే సౌండ్స్ వస్తున్నాయి. ఓపెన్ ద డోర్ ప్లీజ్. ఈ గదిలోకి తనలో వెళ్ళింది. హలో. హలో, ఓపెన్ ద డోర్. అది ఓపెన్ ద డోర్. డోర్ లాక్ అయిందమ్మా. రాణి లోపల ఉండిపోయిందమ్మా. ఎలా ఇప్పుడు? హలో. హలో. నేను వెళ్ళలేదు. కూల్ కూల్ కూల్, భయపడకు, మేమందరం ఉన్నాం కదా. కూల్. నిన్ను ఎవరైనా ఈ గదిలో వేశారా? నన్ను 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 అమ్మా, మంచి తీసుకో. వాటర్. ఇదిగో మంచినీళ్ళు తాగు. పట్టుకో. మాన్సి, తను భయపడుతుంది. తనని గదిలోకి తీసుకెళ్ళు. అలాగే. కమ్ కమ్ కమ్, భయపడకు. జాగ్రత్త. జాగ్రత్త. కూల్ కూల్, ఏం కాదు. అసలు తను ఈ గదిలోకి ఎందుకు వెళ్ళినట్టు? ఎవరు లాక్ చేస్తుంటారు? గోపి, తను రావడం నువ్వేమైనా చూసావా? లేదమ్మా. అయితే డోర్ ఓపెన్ ఉండడం వల్ల తన గదనుకుని మర్చిపోయి వెళ్ళుంటుందమ్మా. తను లోపలుంటుందన్న విషయం తెలియక ఎవరో లాక్ చేసి ఉంటారు. భయపడకు రాణి. ఇప్పుడు చెప్పు, నిన్నెవరైనా ఆ గదిలోకి తీసుకెళ్లారా? అయినా ఆ గది లాక్ చేసింది కదా, నువ్వు ఎలా వెళ్ళావు? కొంపతీసి దీనికి అనులాగా అష్టమి లాంటి ప్రభావాలు ఏమన్నా ఉన్నాయా? సుబ్బు, భోంచెద్దుగనరా. వద్దు పొద్దు, ఆకలిగా లేదు. మళ్ళీ అమ్మి గురించి ఆలోచనలో పడ్డావా? ఇంటికి పిలిచి అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించుండవు కదా, ఇంకా ఏంది నీ దిగులు? ఎన్ని జాగ్రత్తలు చెప్పినా మనం దగ్గరుండి ధైర్యం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం కదా. బుజ్జమ్మ అక్కడ ఎలా ఉందో ఏంటో అనే ఆలోచన రాకుండా ఎలా ఉంటుంది చెప్పు?
సుబ్బు మన అమ్మి తెలివైందే. తన కాపురం విషయంలో జాగ్రత్తగానే ఉంటదిలే. నీకు మరీ అంత దిగులుగా ఉంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. చేద్దామని అనుకున్నాను, కానీ మనం ఈ విషయం గురించే భయపడుతున్నామని తెలిస్తే తను మరింత కంగారు పడుతుందేమోనని ఊరుకునిపోయాను. అట్టా అన్ని నీకు నువ్వే అనేసుకుంటే ఎట్టా సుబ్బు? ఒకసారి ఫోన్ చేసి మంచో చెడో తెలుసుకుంటే ఏం పోతుంది? ఉండు, నేను ఫోన్ ఇస్తాను. ఇందా ఫోన్ చెయ్యి. అది కాదు పద్దు. నువ్వు ఏదో ఒక సాగు చెప్తానే ఉంటావులే గానీ నేనే చేస్తానుండు. అను, బాబాయ్ గారు కాల్ చేస్తున్నారు. తర్వాత మాట్లాడతానులేండి. పర్లేదను, ఎందుకు చేస్తారో ఏంటో. నేను స్పీకర్ ఆన్ చేస్తాను, నువ్వు మాట్లాడు. హలో అమ్మే, ఇక్కడ మీ నాయన తిండి తిప్పలు మానేసి నీ గురించి ఆలోచిస్తా కూర్చున్నాడు. అమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను. ఆ అమ్మాయి ఎవరో మీ ఇంటికి రావడం ఏంటో, పైపెచ్చు అచ్చం రాజనందిని గారిలా ఉండడం ఏందో గాని ఆ అమ్మాయి వల్ల నీ జీవితం ఏమైపోతుందోనని మీ నాయన ఒకటే దిగులు పడతా ఉన్నాడు అనుకో. ఏమీ లేదమ్మా, ఎందుకంటే నీకు ఆర్య సార్ ఎప్పుడూ తోడుగా అండగా ఉంటారనే నమ్మకం నాకుందమ్మా. ఇకపోతే గతాన్ని గుర్తు చేసే ఆ అమ్మాయి రూపం వల్ల ఆ ఇంట్లో ఎవరి మనసు ఎలా మారుతుందోనని చిన్న భయం ఉందంతే. ఎవరిని అనుమానించాలనే ఉద్దేశం నాకు లేదమ్మా, కానీ ఆ పరిస్థితుల్ని వాళ్ళు ఎలా తీసుకుంటారో, దానివల్ల నీకెలాంటి సమస్య ఎదురవుతుందోనని నా ఆలోచన అంతా. అంతకు మించి ఇంకేం లేదమ్మా. నువ్వన్నీ చక్కదిద్దుకుంటావని నాకు తెలుసు బుజ్జమ్మా. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తానన్నా. అత్తమ్మా, మీకు కర్రీ వడ్డించమంటారా? నీరజ్ సార్, మీకు రైస్ వడ్డించమంటారా? అడ్డంగా బుక్ అయింది. వదినమ్మా చాలు. ఏమైంది? అందరూ అలా ఉన్నారు. ఎనీ ప్రాబ్లం? ఇక్కడ అసలు ప్రాబ్లం నువ్వేనా పిచ్చిదానా? నథింగ్ నథింగ్. కూర్చో కూర్చో కూర్చో. నువ్వు భోజనానికి రాలేదేంటా అని మేము మాట్లాడుకుంటున్నాం. రియల్లీ? సో నైస్ ఆఫ్ యూ ఆల్. నా కోసం మీరందరూ భోజనం చేయకుండా వెయిట్ చేస్తున్నారంటే నన్నెంత ఓన్ చేసుకున్నారో అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరేమనుకున్నా నా కుటుంబ సంతోషం నాకు ముఖ్యం అనుకున్నాను కాబట్టే
తనని పంపించేశాను. కానీ అమ్మా, తను మెమరీ లాస్ పేషెంట్ కదా, తనకి ఎవరున్నారని ఎక్కడికని వెళ్తుంది? అవును మామిన్లా, తనకి హెల్ప్ చేస్తామని తీసుకొచ్చి మనమే ఇలా గాలి కొదిలేయడం కరెక్ట్ కాదు కదా. ఏది కరెక్టో ఏది రాంగో అని నువ్వు నాకు చెప్పక్కర్లేదు మానసి. తనని ఇంట్లోంచి పంపించేశాను అంటే తన దారి తనని చూసుకోమని కాదు, గెస్ట్ హౌస్ కి పంపించానంతే. ఇక మీదట తను అక్కడే ఉంటుంది. అక్కడ తనకి ఏ లోటు ఉండదు. ఇక ట్రీట్మెంట్ సంగతి అంటారా, అవన్నీ కేశవ చూసుకుంటాడు. నేను ఆల్రెడీ కేశవతో అన్ని వివరంగా మాట్లాడేశాను. అత్తమ్మా, మీకు అడ్డు చెప్తున్నాను అనుకోకపోతే. ఈ విషయంలో నేను ఆర్య మాట కూడా వినదలుచుకోలేదు. నువ్వెన్ని చెప్పినా కూడా నా నిర్ణయం మారదు. ఎందుకంటే ఇది నేను నా కుటుంబం కోసం, ముఖ్యంగా నా కొడుకు కోడలు సంతోషం కోసం బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకునే హక్కు నాకుందని అనుకుంటున్నాను. మీకు తప్పుగా అనిపిస్తే ఇక మీ ఇష్టం. ఈ ఇంట్లో నీ నిర్ణయానికి ఏ అడ్డు ఉండదమ్మా. ఏదైనా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నా ఆర్య ఈ అమ్మ మాట మీరడని నాకు తెలుసు. మీరు తన గురించి ఏం కంగారు పడకండి. తనని కేశవ దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. సరే అమ్మా, మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. మంచిది, వెళ్ళొస్తామత్తమ్మా. ఆ రాణిని అడ్డు పెట్టుకుని అనుని ఒక్క ఆట ఆడుకుందామంటే మధ్యలో ఈ మామిల్లా అంత చెడగొట్టింది. ఎంత తెలివిగా తనని గెస్ట్ హౌస్ కి పంపించేసింది. ఇప్పుడు నా ప్లాన్స్ వర్కౌట్ చేయటం ఎలా? మేమందరం అనుకుంటున్నాం. యు ఆర్ డీప్లీ లిజనింగ్ టు మై వర్డ్స్. ఓకే, నీ పేరు రాణి, వెరీ నైస్ నేమ్. కానీ నీ పేరు నీకు గుర్తుండదు కదా. నీ పేరుకు అర్థమేంటో తెలుసా? క్వీన్. క్వీన్, దట్స్ రైట్. రాణి అంటే ఏంటో నేను చెప్పనా? రూలర్, రాయల్టీ, పవర్. తనని చూడగానే గౌరవం పుట్టుకొస్తుంది. తనలోని దర్పం ఎవరినైనా దాసోహం అనేలా చేస్తుంది. తనకు ఏదైనా చేయగలిగే సామర్థ్యం, తెలివితేటలు అన్నీ ఉంటాయి. షీఈ్ లైక్ ఏ పవర్ బ్యాంక్. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ నేమ్. అంత గొప్ప పేరు నీకెందుకు గుర్తుండదు? నువ్వు అనుకుంటే గుర్తుంచుకోగలవు. నీలో కూడా రాణి లాంటి క్వాలిటీస్ ఉన్నాయి, రాణి లాంటి శక్తి సామర్థ్యాలున్నాయి, రాణి లాంటి తెలివితేటలున్నాయి. దట్స్ వై యు ఆర్ రాణి. రాణి, ది క్వీన్. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? మీ అభిప్రాయం చెప్తే వి విల్ గో ఫార్వర్డ్ సార్. ఓకే, బట్ ఇది నేను మాత్రమే తీసుకునే డెసిషన్ కాదు. రాజనందిని టెక్స్టైల్స్ హెడ్ గా అను డెసిషన్ ఇంపార్టెంట్. వాట్ యు సే అను? ట్రెడిషనల్ వేర్ ప్రొడక్షన్ లో ఇప్పటి వరకు రాజనందిని టెక్స్టైల్స్ కి మార్కెట్ లో మంచి పేరుంది. ట్రెడిషనల్ తో పాటు ట్రెండ్ ని కూడా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా యూత్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఈ టైప్ ఆఫ్ ట్రెండీ వర్షన్ ని కూడా మార్కెట్ చేయడం మన కంపెనీకి లాభదాయకంగా ఉంటుంది.
సో ఐఎమ్ ఓకే విత్ దిస్ సార్. దెన్ ఓకే, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. రాజనందిని టెక్స్టైల్స్ నుండి ఫస్ట్ టైం ట్రెండీ వేర్ మార్కెట్లోకి రాబోతుంది. పబ్లిసిటీ కూడా అదే రేంజ్లో ఉండాలి. సార్, యాక్చువల్లీ రాజనందిని సారీస్ బ్రాండ్ అంబాసిడర్ గా అను మేడంతో చేసిన ఫోటోషూట్ తో చాలా హ్యూజ్ పబ్లిసిటీ జరిగింది. బట్ ఇవి మోడర్న్ వేర్ కాబట్టి మన ఫేమస్ మోడల్స్, హీరోయిన్స్ ఆర్ ఎనీ సెలబ్రిటీస్ తో ఫోటోషూట్ చేయించి పబ్లిసిటీ చేయించడం మంచిదని మా ఒపీనియన్. సేల్స్ కి యూజ్ అవుతుందంటే డెఫినెట్ గా అలాగే చేద్దాం. ఓకే సార్. Take your seat. I'll be back. Okay? ఓకే. ఇక్కడి నుంచి బయటికి రావద్దు. ఓకే? ఓకే ఫైన్. మీరు బడ్జెట్ డీటెయిల్స్ పంపిస్తే ఒకసారి రివ్యూ చేసి ఫైనల్ చేసేద్దాం. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. యాజ్ అండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఆర్య సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో కొంచెం మాట్లాడాలి. యా, కమింగ్. మీరు డిస్కస్ చేస్తూ ఉండండి. ఐల్ బి బ్యాక్ సూన్. అను, కమ్. ఈ మొబైల్లో నా పేరు సేవ్ అయి ఉంటుంది. జెండే, కేశవ్ జెండే. నీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు, ఎందుకంటే ఇందులో నా ఒక్క నంబరే సేవ్ అయి ఉంటుంది. నీకేదైనా అవసరమైతే ఆ నెంబర్ కాల్ చేయి. నీకు ఏం కావాలని అరేంజ్ చేస్తాను. ఇప్పుడు డ్రైవర్ నిన్ను గెస్ట్ హౌస్ తీసుకెళ్తాడు. అక్కడ సర్వెంట్స్తో సహా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. నువ్వు ఒక్కడే ఉండాలి. డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే నేనే వచ్చి నిన్ను తీసుకెళ్తాను. ఓకే? ఆల్ క్లియర్? యా. ఎందుకైనా మంచిది ఇతన్ని మర్చిపోకుండా నీ మొబైల్లో ఫోటో తీసుకో. ఓకే. ప్లీజ్. బిష్మా సార్. టేక్ కేర్. అలాగే సార్. మాన్సీ, ఎవరు?
నిజంగానే పక్కనే నిలబడి ఫోటో తీసుకున్న పెళ్లి జంటలా ఎంత రియలిస్టిక్గా ఉందో ఈ ఫోటో. అవునమ్మా, మనకున్న టెక్నాలజీతో తిమ్మిని బొమ్మని చేయడం చిటికెలో పని. అందుకేగా ఈ టెక్నాలజీని వాడుకొని రాణిని రాజనందినిగా నిరూపించబోతున్నాం. వీటిని చూసి ఆ మెమరీ లాస్ బ్రెయిన్ ఇదే నిజమని, తనే రాజనందిని అని ఆర్యవర్ధన్ భార్యనని నమ్ముతుంది. పాపం ఆర్యవర్ధన్ అటు అవును అనలేడు, ఇటు కాదు అనలేడు. అవును అనడానికి మనసు ఒప్పుకోదు, కాదంటే ఈ సాక్ష్యాలు ఒప్పుకోవు. మీరు అనుకున్నట్టే ఆ ఆర్యవర్ధన్ని పెద్ద ఇరకాటంలో పడేస్తున్నారమ్మా. ఆర్యవర్ధనే స్ట్రక్ అయిపోతే ఇక ఇవన్నీ చూస్తే ఆ అను పరిస్థితి ఏంటి వశిష్ట? పాపం తను కూడా వీటిని నమ్మేసి రాణిని రాజనందినిలా ఆర్య పక్కన నిలబెట్టి త్యాగశీలిలా సన్యాసం పుచ్చుకొని ఏ హిమాలయాలకో వెళ్ళిపోదు కదా. వెళ్ళిపోతుందమ్మా. మరి ఇంకెందుకు ఆలస్యం, పంపించేద్దాం వశిష్ట. ముందు ఈ ఫోటోలన్నీ ఆ రాణికి చేరేలా పంపిద్దాం. ఆ తర్వాత రాణిని ఆర్యవర్ధన్ దగ్గరికి పంపిద్దాం. ఆ తర్వాత ఆటోమేటిక్ గా రాణియే అనుని బయటికి పంపించేస్తుంది. ఆ తర్వాత ఆ రాణిని చిన్నగా మీ గ్రిప్పులోకి తెచ్చుకుని ఆస్తి మీరు దక్కించుకుని ఆర్యవర్ధన్ని ఫ్యామిలీతో సహా పంపించేస్తారు. నువ్వు చాలా షార్ప్ వశిష్ట. మరింకే ఆ ఏర్పాట్లేవో చూడు. అలాగేనమ్మా. ఆర్యవర్ధన్, ఏ రూపం చూసి జాలిపడి ఇంట్లోకి తెచ్చుకున్నావో ఆ రూపమే నీకు నీ కుటుంబానికి శాపంలా మారబోతోంది. గెట్ రెడీ టు ఫేస్ దట్ ఫేస్. వెళ్ళొస్తానమ్మా. అడిగేది నిన్నే. కమ్ ఆన్, స్పీక్ అవుట్. నువ్వేం భయపడకు, నేను చెప్పినట్టుగా చెప్పు. ఇవి ఎక్కడివి ఏంటి అనేది అనవసరం. ఇది నిజం అవునా కాదా అనేదే ముఖ్యం. చెప్పండి, నేను మీ భార్యనే కదా? నాన్ సెన్స్. ఏవో ఫోటోస్ తీసుకొచ్చి చూపించినంత మాత్రానా నేను నీ భర్తనైపోతానా? ఈ ఫ్యామిలీ నీదైపోతుందా? అంటే ఈ ఫోటోస్ అబద్ధం అంటారా? మార్ఫింగ్ తో అలాంటి ఫోటోస్ ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ముందా ఫోటోస్ నీ చేతికి ఎలా వచ్చాయో చెప్పు. అది నిజమో అబద్ధమో నేను చెప్తాను. నా మంచి కోరే వాళ్ళు ఇచ్చారు. నా మంచి కోరే వాళ్ళు ఇచ్చారు. నీ మంచి కోరేవాళ్ళ? మరి మేమెవరం? నీ మంచి కోసమే కదా ట్రీట్మెంట్ చేయిస్తున్నావు. నీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావు. నా మంచి కోరుకునే వాళ్ళైతే కంటికి కనిపిస్తున్న నిజాన్ని కూడా కాదని ఎందుకంటారు? మీకు నాతో ఏ సంబంధం లేకుంటే, నేనెవరో అసలు తెలియకపోతే నన్ను తీసుకొచ్చి మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? చెప్పండి. పాపమని జాలిపడి తీసుకొచ్చాం. నీ గురించి నీకే తెలియని అమాయక పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తే ఏ మోసానికి గురవుతావోనని సాటి మనిషిగా నీ రక్షణ గురించి ఆలోచించి ఇక్కడికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. నువ్వు నీ వాళ్ళని చేరుకుని సంతోషంగా ఉండాలని ట్రీట్మెంట్ చేపించాం. అను, నువ్వెందుకు తనకి సంజయ్ ఇస్తున్నావు? పాముకి పాలు పోసి పెంచుకున్నట్లు తనకు ఆశ్రయం ఇవ్వడం మన తప్పు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే తనని ఇంటి నుంచి పంపించేయాలనుకున్నాను. కానీ ఆ రోజు నువ్వే అడ్డుపడ్డావు. నిజమే అత్తమ్మా, తప్పు నాదే. ఆ రోజు మీ మాటకి అడ్డు చెప్పకుండా ఉండాల్సింది. కన్నీళ్లు పెట్టుకుని బతిమలాడింది కదా అని జాలిపడ్డాను. అదే నేను చేసిన తప్పు. అందుకే ఈరోజు నా భర్తని తన భర్త అని
నా వాళ్ళని తన వాళ్ళని వాదిస్తూ నాకే ఎదురు చెప్తోంది. ఫైన్, మీరందరూ ఒక్కటై నన్ను చీట్ చేస్తున్నారని అర్థమైంది. మీరెలాగూ నిజం ఒప్పుకోరు. ఓకే ఫైన్, నాకు న్యాయం ఎలా జరగదో చూస్తాను. ఈ ఫోటోస్ తీసుకుని ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. వాళ్లే నిజమేదో అబద్ధమేదో డిసైడ్ చేస్తారు. ఆగో, నీకు న్యాయం జరగాలంతే కదా? ఓకే ఫైన్, నువ్వు ఏం చెయ్యాలనుకున్నా రేపు చేసుకో. ఇలా అర్ధరాత్రి నా ఫ్యామిలీని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతానంటే నేను ఒప్పుకోను. రాత్రికి రాత్రే ఈ సాక్ష్యాలు మాయం చేస్తే నేనేం చేయలేననే కదా మీ ప్లాన్? లేదు, నేను ఈ విషయం మర్చిపోయేలోపు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. మర్చిపోకుండా ఆ ఫొటోస్ నీ దగ్గర పెట్టుకో. క్లియర్ గా డైరీలో కూడా నోట్ చేసుకో. అంతేకాని నా కుటుంబ పరువుతో ఆడుకోవాలని చూడకో. అది మాత్రం నేను టాలరేట్ చేయను. చెప్తున్నాను కదా, రేపు మార్నింగ్ నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకో. నిన్ను నీ ఇన్ఫ్లుయెన్సర్ని ఏం చేయాలో నేను చేస్తా. అది చూద్దాం. రేపు ఉదయం వరకు టైం ఇద్దాం. లేకపోతే మన ప్లాన్స్ మనకున్నాయి కదా. జస్ట్ సే ఓకే. ఓకే, ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యాను కదా అని రిలాక్స్ అవ్వకండి. రేపు చేసేది చేస్తాను. నాకు దక్కాల్సిన హక్కు దక్కించుకుంటాను. నీ పక్కనే నీ భార్య స్థానంలో నిలబడతాను. నేనే ఇంటి పెద్ద కోడలని ప్రూవ్ చేస్తాను. తట్టుకోలేవు. విషయం అంత దూరం తీసుకురావద్దు. నీకు నీ బుర్రకు అర్థమయ్యేలా కాదు గుర్తుండేలా ఈ మ్యాటర్ ని సేవ్ చేసుకో. అర్థమైందా? ఏమర్థమైంది? నీకు నీ వాళ్లకు మధ్య నేను అడ్డు రాకూడదు. ఇది నీ ఇల్లు, నీ కుటుంబం. ముఖ్యంగా నాకు నా భర్తకి మధ్య అస్సలే రాకూడదు. ఎవరు నువ్వు? రాణి. యూర్ జస్ట్ రాణి. నేను రాజనందిని. ఎవరు? రాజనందిని. వెరీ గుడ్. ఇది గుర్తుంటుంది కదా? అమ్మ బాబోయ్, తనకి అడ్డు తగులుతోందని ఎంత తెలివిగా ఏకంగా రాజనందిని పేరుతోనే బెదిరిస్తోంది. అను నేననుకున్నంత సాఫ్ట్ ఏం కాదు. దీంతో జాగ్రత్తగానే ఉండాలి. జాగ్రత్త.
నీకేం చెప్పాను, నువ్వేం చేశావు? నా పర్మిషన్ లేకుండా తను ఎవరు కలవకూడదని, తనతో ఎవరు మాట్లాడకూడదని చెప్పాను కదా. చెప్పారు సార్. మరి ఆ పార్సల్ అక్కడికి ఎలా వెళ్ళింది? అది సార్ క్రెన్సలాడ్ పేరుతో వచ్చింది సార్. అది కూడా ఆర్య సార్ ఇంటి నుంచి వచ్చిందని చెప్పడంతో ఆలో చేశాను. అక్కడికి తీసుకొచ్చిన వ్యక్తిని కూడా చెక్ చేశాను. కానీ బాక్స్ లో సలాడ్ ఉందా లేదా అని చెక్ చేయలేదు. అక్కడే పొరపాటు జరిగింది సార్. కేర్లెస్ గా ఉన్నది కాకుండా మళ్ళీ పొరపాటు జరిగిందని చెప్తున్నావా? ఎందుకైనా వేలకు వేల జీతాలు తీసుకునేది. సండే లీవ్ హిమ్. అసలు ఆ పార్సిల్ ఎవరు పంపుంటారు? ఇంకెవరు? ఆ రాగసుధ ఏంటుందమ్మా? ఇదిగో ఆరేమో వాళ్ళందరినీ లీవ్ ఇట్ అని వదిలేస్తూ ఉంటాడు, వాళ్ళేమో ఇలాంటి ప్లాన్స్ చేస్తూ ఉంటారు. సండే, ఇప్పుడు ఇదంతా ఎవరు చేశారో, ఏం జరిగింది, ఎలా జరిగిందనేది ఇంపార్టెంట్ కాదు. తనిలా ఏ విషయానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ మిస్గైడ్ అవ్వడం కానీ జరగకుండా ఉండాలి అంటే తన గురించి అసలు వివరాలు తెలియాలి. అందుకు ఒకటి ట్రీట్మెంట్ ద్వారా అయినా తెలియాలి, లేదా తన డైరీ అయినా దొరకాలి. నీరజ్ దాదా కలెక్టెడ్. ఇలా ఇవ్వు నీరజ్. మాన్సి, అందులో ఏముందో చూస్తే ఎవరు పంపారన్నా తెలిసిపోతుంది. మాన్సి, వెయిట్ ఏ మినిట్. అను, నువ్వు వెళ్ళి రాణిని పిలుచుకురా. దేనికి సార్? ఆ కొరియర్ తన ముందు ఓపెన్ చేయడమే బెటర్. వెళ్ళి పిలుచుకురా. గోపి, మేడం వెళ్ళి రాణి మేడం ను పిలుచుకురా. అలాగే మేడం. ఒక్క నిమిషం గోపి. అను, నీకు రాణి దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేకపోతే నేను వెళ్ళి పిలుచుకుని వస్తాలే. గోపి ఏదో పనిలో ఉన్నట్టున్నాడు. ఇది పట్టుకో నీరజ్, నువ్వు వెళ్ళి పని చూసుకో. గోపి, దీని వాలకం చూస్తుంటే అను ఇచ్చిన వార్నింగ్ కి ఫుల్ గా భయపడిపోయినట్టుంది. ఈ సిచ్యువేషన్ ని యూజ్ చేసుకోవాల్సిందే. బ్రోయిలా బ్రోయిలా బ్రోయిలా, వాట్? తనని ఎంత పిలిచినా రానంటుంది. ఏ? ఎందుకని? ఏమో బ్రోయిన్లా, నేను వెళ్లేసరికే తను ఎందుకో బాగా భయపడుతూ కంగారుగా కనిపించింది. వాట్? భయపడుతుందా? దేనికి? దేనికి అంటే భయపెడితే భయపడతారు కదా బ్రోయిన్లా. మాన్సి, నువ్వు ఏ విషయం స్ట్రైట్ గా చెప్పవా? ఎవరు భయపెట్టారు? ఎందుకు భయపడుతుంది? అను, అసలు విషయం నువ్వు చెప్తావా నేను చెప్పనా? ఏమైందను? మాన్సి నిన్ను అడుగుతుందేంటి? అందుకే నేను ఒక్కదాన్నే వెళ్తాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్. ఇన్ని రోజులు నా కన్ఫ్యూజన్ కి ఒక వే దొరికింది. దయచేసి ఆ అవకాశాన్ని మిస్ చేయకండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, వెయిట్. జెండే, ఆర్యా క్యాబ్ బుక్ చేయి.
ఎన్ని రోజులకి నా డైరీ నా చేతికి రాబోతోంది. ఫైనలీ నేనెవరో, నా వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోబోతున్నాను. చెప్తావా చస్తావా? నేను చెప్పేది నిజమే సార్. ఆ బ్యాగులో డబ్బు మాత్రమే తీసి బ్యాగ్ పడేశాను. నిజంగా డైరీ గురించి నాకేం తెలియదు సార్. నాటకాలు ఆడుతున్నావా? మరి ఆ డైరీ గురించి ఎవరో అన్నోన్ పర్సన్ కి ఎలా తెలిసింది? తనకి దొరికిందని సీక్రెట్ ప్లేస్ కొచ్చి తీసుకెళ్ళమని ఎందుకు కాంటాక్ట్ చేశాడు చెప్పరా? ఆ డైరీ నువ్వే తీసి అందులో మ్యాటర్ చదివి ఎవరితోనో చేతులు కలిపి నువ్వే ఇదంతా చేసావు కదూ? సార్, నేను దొంగనే కానీ ఇలా సీక్రెట్ గేమ్స్ ఆడే క్రిమినల్ని కాదు సార్. కావాలంటే నేను ఆ బ్యాగ్ ఎక్కడ పడేశాను ఆ ప్లేస్ కూడా మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాను సార్. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్. ఏదో ప్లేస్ చూపిస్తే పిచ్చోళ్ళ బ్యాగ్ కోసం అక్కడ వెతుక్కుంటూ కూర్చుంటావా? రాయ్, నా ఓపికను పరీక్షించకు. నిజం చెప్పు, లేదంటే సార్ 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 ప్లీజ్ సార్, మీరు నా ప్రాణం తీసినా నేను చెప్పేమాట ఒక్కటే సార్. నాకు ఆ డైరీ గురించి ఏం తెలియదు. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. స్టాప్ సండే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.